అమ్మా భూమి, వీళ్ళింకా రెడీ అయినట్టు లేదే. మేమంతా రెడీ అయ్యామమ్మా. సింధుని ఇంకా రెడీ అవ్వలేదు. సింధు, వస్తున్నావు అక్క. టైం అవుతుంది, త్వరగా రండి. లాస్య, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించండి బామ్మ. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా. నీ పెళ్ళేమో గాని ఎన్ని పిండొండలు తినొచ్చు. అక్క, చల్లగా ఉండు తల్లి. చల్లగా ఉండమ్మా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇదిగో శాంతమ్మ, తప్పకుండా పెళ్లికి రావాలి. మీరు లేకపోతే పెళ్ళే జరగదు అంటే తప్పదన్నట్టు వస్తున్నాం. దీన్ని అలుసుగా తీసుకొని మర్యాదల్లో లోటు చేస్తే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు. అలాగేనండి. మీకు మర్యాదల్లో లోటు రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఇంకో ముఖ్యమైన విషయం. ఏంటి, తినటానికి జంతికలు అక్కడ కూడా తీసుకురావాలా? అవసరం లేదు లక్ష్మణ. పెళ్ళిళ్ళు కదా, గారెలు, బూర్లు, లడ్డూలు, అరిసెలు అన్ని బాగా చేసి ఉంటారు. ఆ 4 రోజులు వాటితో సర్దుకుంటాలే. ఏమండి, ఎలా చేస్తారో మీ తిండిని చూసి దెబ్బకి ఊరంతా భయపడి పారిపోవాలి. నీ వెటకారం అర్థమైందిలే లక్ష్మణ. ఇదిగో మా చర్చల్లో అడ్డు రాకు. విషయం ఏమిటంటే, నాకా ఏసీ లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. మరదేమో పల్లెటూరు అంటున్నారు. అక్కడ ఏసీలు ఉంటాయో ఉండవో. మీది కూడా పల్లెటూరు అనుకుంటా. అయితే మాత్రం ఏమిటి, మా ఇంట్లో గదికి ఒక ఏసీ ఉంది తెలుసా? అసలు ఇల్లుందా? నోరు మూసుకొని ఉండమంటే ఉండవు కదా. సరిపోయిందా ఇప్పుడు? సర్లే, ఈ గోల ఎప్పుడు ఉండేదిలే గాని బయలుదేరదాం పదండి.
ఏంటి నన్ను పిలవకుండానే వెళ్తున్నారు? నేనేమో మీ గురించి వెయిట్ చేస్తున్నాను. అంటే ఏమిటి ధర్మరాజా, నిన్ను పెళ్లికి పిలవలేదా? మన ఇంట్లో శుభకార్యానికి ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం ఏముందక్క? అంతే ధర్మరాజా, అలా కవర్ చేసుకోకపోతే సిక్కు లేదు అనుకుంటారు. నోరెత్తామంటే చంపేస్తాను. ఇక్కడ కూడానా? అయినా నేను రాకుండా నేను లేకుండా పెళ్ళెలా జరుగుతుంది? అంటే నిశ్చయితాంబూలాలు తీసుకుంది నేనే కదా, మరి అలాంటప్పుడు పెళ్లి కూడా నా చేతుల మీదుగానే జరగాలి కదా. పంతులు లేకపోతే సీడీ పెట్టి మంత్రాలు మేనేజ్ చేయొచ్చు, కానీ నువ్వు లేకపోతే అస్సలు కుదరదు. రెండు రోజులు ముందే రమ్మని 4 రోజుల నుంచి ఆ మోహన్ రావు ఒకటే గొడవ చేస్తున్నాడు. అలా వెళ్తే వాళ్ళ తరపున వెళ్ళినట్టవుతుంది. మన అమ్మాయి పెళ్లికి మన తరపు నుంచి కాకుండా వాళ్ళ తరపు నుంచి ఎలా వెళ్తాను? సరే సరే, ఏదో మర్చిపోయి ఉంటారులే. టైం అవుతుంది, త్వరగా వెళ్దాం పదండి. వెళ్దాం పదండి పదండి. వాళ్ళు చెప్పిన జంక్షన్ ఇదే. ఎటెళ్ళాలి? ఏరా అది మనం వెళ్లాల్సిన రూటు ఇటా అటా? అలా దిక్కులు చూస్తే ఏమీ రాదు లక్ష్మణ. అదిగో అక్కడెవరో కట్టెలు కొడుతోంది. ఆమె నెల్లి అడుగుదాం పద లక్ష్మణ. ఇదిగో చెల్లమ్మ, అగ్నిగుండాలకి ఎటెళ్ళాలి? ఎవరింటికి? పిన్నమ్మ నేను మోహన్ రావు. ఎందుకు? ఏమ్మా అడ్రస్ అడిగితే చెప్పడం మానేసి సిబిఐ వాళ్ళలాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావే? ఇదిగో పల్లెటూరు వాళ్ళతో మాట్లాడడం మీకు ఎంత బాగా వచ్చో నాకు అర్థమైంది, కానీ మీరు కాసేపు ఉండండి. పెళ్ళికి వెళ్తున్నామండి. ఈ ఊరికి పిల్లనివ్వడానికి వచ్చింది మీరేనా? పైగా ప్రేమ పెళ్లి. ఈ ఊళ్ళో ఇప్పటిదాకా ప్రేమ పెళ్లి జరిగిన దాఖలాలే లేవు. ఒకవేళ విషయం అక్కడ దాకెళ్తే మెడలు తెగడం తప్ప మెళ్ళో తాలి పడదు.
నువ్వనేది ఈ విషయం గురించి చిన్న పిల్లోన్ని అడిగినా చెప్తారు. సర్లేమ్మా, ముందు నువ్వు అడ్రస్ చెప్పు. అలా తిన్నగా వెళ్తే మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడివైపు వెళ్ళి ఆ ఎడం వైపు తిరగండి. అదే ఇల్లు. పోండి పోండి, నా మాట వినకుండా వెళ్తున్నారు. వెళ్ళటమే గాని రావడం ఉండదు. ఓర్నైనో, ఇంత బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఇంత దూరం వచ్చి ప్రాణాలు తీర్చుకోవడానికా? బాబోయ్, ఈ పెళ్లి మన చావుకొచ్చేలాగా ఉంది. కార్లు వెనక్కి దిప్పమని చెప్ప ధర్మరాజా, ఇంటికి పోదాం. సక్కుబాయి గారు గోల్ చేయకండి, పదండి వెళ్దాం. ఎక్కడికి లక్ష్మణ? ఇంటికేనా? కాదు, పెళ్ళింటికి. బుద్ధుందా నీకు? ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ లేదని ఆవిడ పద్ధతిగా చెప్తే మళ్ళీ వెళ్తానంటావే? ఇగో నేను రాను. అక్క, గిట్టన వాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే ఎలా? అది కాదు ధర్మరాజా. ఏమైందండి? ఏం లేదు. పదండి. ఆ. లాస్యా, చూసావటే మీ అత్తగారి ఇల్లు ఎంత బాగుందో. మన ఇంటికన్నా చాలా పెద్దది. ఇది పెళ్లిలా లేదు. మనల్ని తరిమి తరిమి కొట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. అబ్బా, అలాంటిదే ఉండదు. రండి రండమ్మా. సింధు, ఏంటి? మనం అంత దూరం నుంచి వచ్చాం కదా, ఆ పెద్దావిడ అలా గుండ్రాయిలాగా కూర్చోకపోతే ఎదురొచ్చి పలకరించొచ్చు కదా. కాస్త నోరు మూసుకుంటావా? లోపలికి వెళదాం పదండి. ఆగండి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వచ్చేయడానికి ఇది పశువుల దొడ్డి కాదు, మనుషులుండే ఇల్లు. పట్నం వాళ్ళు కదమ్మా, మన పద్ధతులు వాళ్ళకి తెలియదు. పట్నం వాళ్ళైతే అన్నం తినరా, నిద్రపోరా. అన్నీ చేసినప్పుడు పద్ధతులు తెలియకుండా ఎలా ఉంటాయి? అవును, ఈవిడ 70mm సినిమానే. ఏమైందండి? మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? జరగబోయింది. కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావడం మంచిది కాదు. రేయ్, అక్క. తీసుకెళ్ళరా. ఈ మాట చెప్పడానికా ఇంతసేపు మమ్మల్ని నిలబెట్టావు? వెళ్ళండి వెళ్ళండి ఆ, రా పిన్ని. రండమ్మా, వెళ్ళండి, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. రండరా. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే పోయా. అమ్మోరికి ఆగండి. ఏమైందండి? నువ్వు తొందరపడ్డావు. నువ్వే పెళ్లి కూతురువని వాళ్ళు చెప్పేవాళ్ళు. పక్కకురా. రామ్మా, పక్కకురా.
రా పక్కకు రా. మిగతా వాళ్ళంతా లోపలికెళ్ళండి. అదేంటమ్మా మీ కోడలు మీరే ఆపేశారే? పెళ్ళైతే కోడలు, ఇప్పుడు కాదు. ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలంటే అర్హత కావాలి. ఏ అర్హత కావాలండి? ఇప్పుడే వచ్చారుగా, మీరే తెలుసుకుంటారు. రాములమ్మా, రాములమ్మా. రండి. ఏమ్మా ప్రయాణం బాగా సాగిందా? బస్సు రైలు అయితే స్టేషన్కి మనుషులు పంపించేవాళ్ళు, కారులో వచ్చారు. ఏ టైంకి వస్తారో తెలియదు కదా. మా కోసం స్పెషల్ గా ఏర్పాట్లు చేయలేదు కదా. అయ్యో చాలా చేసాం. ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్లి కుమ్మేస్తారు. ముత్తైదులకు పసుపు రాసి లోపలికి తీసుకెళ్ళమ్మా. అట్టకి ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే పోయా. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే ఓయ్. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, కోరమ్మకు పొట్టేలును వేస్తే పోయా. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల, పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా. మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల, సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా. అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల, సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా.